హలో మమ్మీ, ఏమి ఈరోజు వంట? ఈరోజు తోటకు పోయినాం కదా తెల్ల, నేను డాడీ. అక్కడ కాకరకాయలు ఫ్రెష్గా ఉన్నాయి, భలే ఉన్నాయి. కోసుకొని వచ్చినాను. వడలు చేసుకుందామా, బాగుంటుంది. వడలా? సూపర్. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, రండి వడలు చేసుకుందాం. కాకరకాయ వడలు. ఈ వడలు చిన్నప్పుడు మా అమ్మ చేస్తే ఒకటిమా అని అనుకునేది. చేదే ఉండదు అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే చిన్నపిల్లలు కూడా తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది. దీన్ని ఫస్ట్ పులుపులో వేసి ఉడకపెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ పులుపులో వేసి ఉడకపెట్టుకున్నాక మళ్ళీ అన్ని పప్పుల పొడి అన్నీ వేసి చూపిస్తాను. ఇప్పుడు చూడండి, చేసుకునే విధానం చూపిస్తాను. చూడండి ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఎవరైనా తినేస్తారన్నమాట. ఫస్ట్ ఇలా కోసుకునేసి చింతపండు వేసి ఉడకపెట్టుకోలేదు, ఇలా కోసుకోలేదు. దాంట్లో గింజలు ఉంటే కూడా పర్వాలేదు అనమాట. ఎంత టేస్ట్గా ఉంటుందంటే అట్టే చేపలాగా ఉంటుంది చూసేదానికి, వడలాగా ఉంటుంది. 3 రకాలుగా కనిపిస్తుంది అనమాట. మనకు చేసినట్టు తెలుస్తుంది. ఇలా ఉడకబెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఏమా టేస్ట్గా ఉంటుంది. చిన్నవాళ్ళు కూడా తింటారనమాట. కాకరకాయ చేస్తారు చాలామంది, కాకరకాయ గుత్తికాయ అనేసి. ఇది గుత్తికాయ టైపు అది. వడలు గుత్తికాయ కూడా చేస్తాను నేను కూడా. అది వేరే టైపు, ఇది వేరే టైపు. మళ్ళీ కోస్తే తోలు కూడా వచ్చేస్తుంది. మా అన్న మాకు నంచుకొని పెట్టేది మా అమ్మ చిన్నప్పుడు. మా పెద్దని ఏం చేసేది, అటు చూడండి మా చెప్పేది. మేమేమో అన్నట్టు చూస్తే మా వడలంతా ఎత్తుకొని తినేసేది మా అన్న, మా పెద్దన్న చిన్నప్పుడు. మళ్ళీ బేరని ఏడ్చేది మా అమ్మ. మీకు ఇచ్చినాను కదా మళ్ళీ ఏంది అనేసి కొట్టేది మమ్మల్ని. మా అన్న మాదిరంతా చేసేది చిన్నప్పుడు. మాకు ఇచ్చి నంచుకున్నంత తినేసేది మా పెద్దన్న. ఇప్పుడు ఇలా కోసుకున్నాం కదా, ఇవన్నీ చూడండి. చేసుకునే విధానం చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, రండి కాకరకాయ వడలు కోసుకున్నాం కదా. వడలకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను రండి. పెద్ద సైజు నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేసి నానబెట్టుకొని గుజ్జు తీసి పెట్టుకోవాలి. తినే శనగపప్పు ఒక గిన్నె అంత కప్పుకి ఒక 50 గ్రాములు అనుకోండి. ఒక టెంకాయ చిప్ప, ఒక ఎర్రగడ్డ, ఒక 2 స్పూన్లు, ఒక స్పూన్ మిరప్పొడి, మళ్ళీ కారం తక్కువ అయితే వేసుకున్నాను రుబ్బినాక. ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ సోంపు, తెల్లగడ్డ ఒకటి. అంతే కావాల్సిన పదార్థాలు. అంతే దీనికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకునేసి కాయల్లో పోయాలన్నమాట. కాయల్లో పోసి 1 నిమిషం ఉడకబెట్టుకోవాలి కాయ. ఎందుకంటే కాయ చేదంతా పొడుస్తుంది పులుపు వేసుకుంటే. ఆ పులుపుకి దీనికి ఎగిరిపోవాలన్నమాట అట్టే. వేడి నీళ్ళు అయితే భిన్న ఇదైపోతుంది. వేడి నీళ్ళు అయితే గుజ్జు బాగా వచ్చేస్తుంది అనమాట. అంతే. దీన్ని ఇప్పుడు మనం ఉడకబెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఉడకబెట్టుకుందాం. కొంచెం ఉడికితే కాయ పెట్టేస్తుంది. మూసేస్తా ఉన్నాను. అంతే, ఉడకాలి. అది ఉడికే కాడికి ఇది కోసుకుందాం రండి. తెల్లగడ్డ, శనగపప్పు వేసుకోవాలి. ధనియాలు, సోంపు, ఉప్పు దాంట్లో వేసుకున్నాం కదా. కొద్దిగా మళ్ళీ వేస్తాం. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వస్తాం. మరి ఒక చిటికి పసుపు మర్చిపోయినాను. అంతే. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఎర్రగడ్డ అది మెదిగినాక వేసుకోవాలి. పోసి పెట్టుకోండి. ఇప్పుడు ఎర్రగడ్డ ఒక్క ముక్క కొట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ వేసుకొని వస్తాను రండి. ఇప్పుడు ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఎర్రగడ్డ వేసుకోవాలి. బాగుంది.
ఇప్పుడు కచ్చా పచ్చాగా ఎర్రగడ్డ దంచుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి కచ్చా పచ్చాగా ఎర్రగడ్డ వేసుకున్నాం కదా, ఇలా వేసుకోవాలన్నమాట. ఇటు పడితే ఇటు ముద్దగా రావాలన్నమాట. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏదైనా ఉప్పు కారం సరిపోయింది చూడండి. ఇలా ఇంకా కొంచెం ఉడకాలి. ఈ చింతపండుకి దానికి అంతా డ్రై లాగా అయిపోవాలన్నమాట. డ్రై లాగా కాయ పెద్దదిగా ఉంది కదా, అందువల్ల కొంచెం ఉడకలేదు. అది డ్రై చూడండి, అది మాడిపోలేదు. చింతపండు అంతే అట్ట అయిపోతుంది అన్నమాట. అయిపోయింది, అది ఏం మాడలేదు. అది చింతపండు కదా, అందువల్ల నల్లగా తెలుస్తుంది. అయిపోయింది చూసినారా. గ్యాస్ ఆపేస్తా. అయిపోయింది, ఉడికిపోయింది కాకరకాయ. మసాలా పెట్టి ఏంచేది మళ్ళీ చూపిస్తాను. కొంచెంసేపు అది ఆరాలి కదా, దానికోసం కొంచెం చూడండి ఇలా తెచ్చుకోవాలి. గింజలు ఉంటే పర్వాలేదు, బాగుంటుంది. పూర్ణము ఊడిపోకుండా అదనాలన్నమాట. స్టవ్ వెలిగించుకొని దోస పెనం పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. మేము వడలు అంటాం దీన్ని, మీరు కట్లెట్ అంటారు. ఏమన్నా అనుకోండి, మేము వడలే అంటాం. మా పాతకాలం పద్ధతి మేము వడలే అంటాము. మీరు ఏమన్నా అనుకోండి, కట్లెట్ అన్నా అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఇప్పుడు నూనె కాగింది కదా, వేడెక్కింది కదా. ఇప్పుడు చూద్దాం. ఎక్కింది, వేడెక్కింది. చేపలాగా వేయించుకోవాలన్నమాట దీన్ని. హాయ్ ఫ్రెండ్స్, ఇద్దండి కాకరకాయ వడలన్నా అనుకోండి, కట్లెట్ అన్నా అనుకోండి, నేను వడలు అంటాను. మీరేమన్నా అనుకోండి, సూపర్ టేస్ట్గా ఉంటుంది. చేపలాగా ఉంటుంది తినేదానికి, వడలాగా ఉంటుంది. మీ ఇష్టం ఏదైనా అనుకోండి. టేస్ట్ మట్టుకు ఎమ్మగా ఉంటుంది. ఏదైనా మాట ఒక్క రవ్వ కూడా ఉండదు.
చిన్నపిల్లలు అయితే భలే తినేస్తారు, చేదే ఉండదు, సూపర్గా ఉంటుంది. అబ్బా సూపర్, అబ్బా యమగా, అబ్బా ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉంది. మీకు నచ్చితే చేసుకొని తినండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని. చాలా టేస్ట్గా ఉంది, ఏదనేదే లేదు. బాయ్, ఉంటాను.